Audio Jungle. Audio Jungle. ఆసియా ప్రాంతంలో ఉన్న ఆ సంఘాలలో ఆ సంఘాలు ఏర్పడినవి కూడా ఎక్కువ శాతము అన్ని జనుల నుంచి రక్షించబడినారు అనమాట. కాబట్టి అన్ని జనులకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఇది మనము మన భారతదేశంలో అన్ని జనులకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంది, మరో కుక్కగానో నక్కగానో పుడతామని. అవునా? నేను అవునా కదా? మనకు కూడా మనకి అంటే అన్ని జనులకి కొన్ని మత సంబంధమైన సిద్ధాంతాలు ఉంటాయి. అలాగే చాలామంది మళ్ళా కొన్నాళ్ళు శిక్ష అనుభవించిన తర్వాత మరలా పరలోకానికి వెళ్ళిపోతారని, అదే దైవలోకానికి వెళ్ళిపోతారని ఎన్నెన్నో రకరకాలైన విధానాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అన్ని జనుల నుండి క్రైస్తవులైనటువంటి వాళ్ళకి ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలు అనేవి కొంచెం ప్రభావితం చూపుతాయి. అందువల్ల క్రైస్తవులకి క్రీస్తే సరిపోతారో ఇంకెవరు అవసరం లేదు, ఆయన చాలా ప్రముఖుడు అదాయన అని చెప్పేసి ఈ కొలసీలో ఉన్న స్థానిక సంఘానికి క్రీస్తు యొక్క గొప్పతనం చెప్పాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పాల్సిన అవసరం కొలసీ పత్రికలో కొలసీలో ఉన్న క్రీస్తు సంఘానికి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, వారి మీద కొన్ని ఈ లోక సంబంధమైన ప్రభావము, లోక సంబంధమైన మోసపూరితమైన కొంత తత్వజ్ఞానం అనేది వాళ్ళ మీద ప్రభావితం చూపుతున్నట్టు ఉంది. మనం 2వ అధ్యాయము ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండేమో జాగ్రత్తగా ఉన్నాను అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ తత్వజ్ఞానం. ఈ తత్వజ్ఞానం ఏంటంటే గ్రీకుల యొక్క తాత్విక జ్ఞానం ఏంటంటే అర్థమైందా, మనము ఆత్మలు దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి ఆత్మలు పవిత్రమైనవే, శరీరాలు పవిత్రమైనవి కాదు కాబట్టి అవి మంచి చెడ్డ పనులు చేస్తాయి. అందువల్ల శరీరం విడిచిపెట్టిన వెంటనే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. పదార్థం చెడ్డది అంటే శరీరం చెడ్డది కాబట్టి ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అనే ఒక తాత్వికమైన జ్ఞానం అక్కడ ఉందన్నమాట. అంత మాత్రమే కాకుండా దేవదూతల్లో యేసుప్రభువు ఒకడు అని చెప్పి, దేవదూతల్లో ఎలా దేవదూతలు అనేవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గము అని చెప్పేసి వాళ్ళు బోధిస్తారనమాట. అక్కడ అందుకే దేవదూతల గురించిన ప్రస్తావన కూడా అక్కడ వచ్చింది. కాబట్టి తత్వజ్ఞానం అనేది అన్ని చోట్ల ఉండదు, అన్ని దేశాల్లో కూడా తాత్వికమైన జ్ఞానం ఉంటుంది. తత్వజ్ఞానం, తత్వం అంటే స్వభావం, మనుషుల యొక్క ఆలోచన నుంచి వచ్చిందనమాట తత్వం. కాబట్టి అది గ్రీకులు ఏమంటారంటే నాస్టిజం అంటారు. కాబట్టి ఈ నాస్టిజం అనేది ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉందన్నమాట. అలాగే దేవదూత ఆరాధన కూడా ఉంది అంటుంది. చూడండి అక్కడ 17-18 2వ అధ్యాయం 17-18 వచనాల్లో, 2వ అధ్యాయము 18వ వచనం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని వచ్చి గొప్పగా చెప్పుకొచ్చు. చూసారా, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి అన్నాడంటే దేవదూత ఆరాధన విధానం ఉందన్నమాట. అంటే దేవదూతలు అనేవాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చే సేవకులు, ఆ సేవకుల ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్తాము అని చెప్పేసి ఆనాడు ఉంది. అందుకని ఆ దేవదూతలను ఆరాధించేవారు అనమాట. అలాగే దేవదూతలు లాంటి ఆయన యేసుక్రీస్తు వారు అని చెప్పేసి ఒక బోధ ఆ ప్రాంతంలో ఉందన్నమాట. అప్పుడు పౌలు గారు ఏం చెప్పారంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన 13-20 వరకు కూడా ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడారు అన్నమాట. ఇది మొదటి అధ్యాయము 13-20 వచనాల వరకు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడారు అన్నమాట. యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడారన్నమాట. మీకు అర్థమైందా? ఆయన అదృశ్య దేవుని స్వరూపేని. కాబట్టి తర్వాత వారు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. వీళ్ళు లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో కొనసాగుతున్నట్టున్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. 2వ అధ్యాయము 13-14 వచనాల్లో కూడా
ఈ పాత నిబంధన ప్రభావం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ. దాని గురించి కూడా మాట్లాడాడు అక్కడ. మరియు అపరాధం వలన శరీరం అందు సున్నతి పొందకపోవడం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణంగా మనకు విరోధంగా ఉండిన పత్రాన్ని మేకులతో చీలు కొట్టి దాని మీద చేవ్రాతను చూసేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నీ క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపజేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేయడంతో వారిని పట్టి తెచ్చి బాహాడంగా వేడి కనపరిచాడు. కాబట్టి అన్నపానాల విషయంలోనైనాను పండగ అమావాస్య విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా పండగలు విశ్రాంతి దినాలు అంటారేమో, అది ధర్మశాస్త్రాన్ని యేసుప్రభువు వారు తన శరీరం మందు కొట్టివేశారు. అందువల్ల ఎవరో కూడా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఈ విశ్రాంతి దినం కానీ పండగలు కానీ ఆచరించమంటాడేమో, వారి జోలు కూడా వెళ్ళొద్దని చెప్పాడు అనమాట. అంటే ఒకటి గ్రీకుల యొక్క తాత్విక జ్ఞానం జోలికి వెళ్ళొద్దు అన్నాడు, ఆ విషయంలో జాగ్రత్త ఉండమన్నాడు లోక జ్ఞానం విషయంలో. అలాగే ఈ ధర్మశాస్త్ర సంబంధం పండగల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అలాగే దేవదూత ఆరాధన యందు ఆ యొక్క సంబంధించిన వాటికి దూరంగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగిందంట. అంటే మనకి ఇక్కడ 3 విషయాలు కనపడతాయి. ఒకటి, వాళ్ళ అనుజనులో ఉన్నారు కాబట్టి లోక సంబంధమైన తాత్విక జ్ఞానం వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది అనమాట. దేవుడు అక్కడే కాబట్టి మనం ఎలా వచ్చామో దేవుడి దగ్గర అలా వెళ్ళిపోతాము, మనకు ఎవరు అవసరం లేదని చెప్పినట్టుగా ఉన్నట్టున్నారు. అలాగే దేవదూతలు దేవుడి సేవకులు కాబట్టి దేవదూతలు కూడా ఆరాధించాలని ఒక బోధ ఉన్నట్టు ఉంది అక్కడ. అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలు అంటే ఒకవేళ క్రైస్తవులు అయితే మీరు పండుగలు ఆచరించాలనే ఒక బోధ కూడా ఉన్నట్టు ఉంది. అందుకనే ఆ 3 విషయాలను కూడా పౌలు గారు ఖండించారనమాట. ఏమనంటే ఇక్కడ చూడండి 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అదే 2వ అధ్యాయం 4వ వచనంలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవడైనా చక్కని మాటలు చేత మేము మోసపరుచుకున్నట్టు ఈ సంగతిని చెప్తున్నాను అన్నమాట. అంటే ఆ ప్రాంతంలో చక్కని మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. చక్కని మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆ చక్కని మాటలు ఏంటంటే ఈ తత్వజ్ఞానం అన్నమాట. అలాగే ఈ యొక్క ఇక్కడ మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం ఒకటి, అలాగే పాత నిబంధన పండుగలు ఆచరించాలనే ఒక ప్రభావం కూడా ఉన్నట్టు ఉంది. దేవదూతల ప్రభావం కూడా, దేవదూతల ఆరాధన ప్రభావం ఉంది. అదైంది మనకి ఎలాగైతే హిందూ దేశంలో మనకి క్షమించి భారతదేశంలో ఎలాగైతే మనకి ఈ లోక సంబంధమైన జ్ఞానము లేకపోతే ఈ పండుగలు ఎలా ప్రభావం చూపుతున్నాయో మన మీద, అలాగే ఆనాడు కూడా స్థానిక సంఘాల మీద ఆ ప్రభావం చూపుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే మన వాళ్ళు ఏ పని చేసినా ఈ ఆచార వ్యవహారాలు అనేవి వాటిని కూడా కొనసాగిస్తారన్నమాట. 20 వచనంలో చెప్పారు చూడండి, 2వ అధ్యాయం 20 వచనంలో 2వ అధ్యాయం 20 వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులు అనుసరించి చేత పట్టుకోవద్దు అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు సర్వసాధారణంగా మనకు కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ప్రార్థన చేస్తాము, అలాగే వాళ్ళు ఏవో కొన్ని ఆచారాలని చేయడానికి ప్రయత్నం చేస్తారండి. మీకు అర్థమైందా? కొన్ని ఆచారాలని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒకటి పసుపు రాయటమో, నీళ్ళు పోపటమో, ఏదో ఒకటి అనమాట. 3 నీళ్ళు అట్టుకెళ్ళడము, 4 నీళ్ళు అట్టుకెళ్ళడము బిందులతో, ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే ప్రభావం చూపుతుందా లేదా? పెళ్లి చేశారనుకోండి, పెద్ద పెద్ద బొట్లు ఇట్టేస్తారు, పెళ్ళి సరికాల మీద కూర్చోబెడతారు. నేను అవునా కదా? మనం ఎంత ప్రార్థన చేసినా ఇవన్నీ కూడా ఏంటి కామన్గా ఉంటాయి. మరి మన మీద క్రైస్తవం మీద ఈ లోక సంబంధమైన ఆచారాలు ఏం చేస్తున్నాయి? ప్రభావం చూపుతున్నాయి లేదా? అందుకే మా అమ్మాయి పెళ్ళి కానీ మా అబ్బాయి పెళ్ళి కానీ ఇప్పుడు చేయబోదు కానీ ఆచారం అనేది లేకుండా ఓన్లీ క్రైస్తవ సంబంధమైన, అది తాళ్ళు కూడా తీసిపడేసాం, ఓన్లీ డ్రింక్స్ అంతే. ప్రమాణాలు ప్రాముఖ్యంగా ఎంచాలని ఒక ఉద్దేశంతో అర్థమైంది. ఈ పసుపు కారం ఉప్పు ఇవన్నీ పక్కన పెట్టాం, కూరలు వేసుకుని అన్నీ. మీకు అర్థమైందా? మాట్లాడితే ఎక్కడికి వెళ్ళారంటే పసుపు కుంకాలు గీచుకుంటాం అనలేదు. పసుపు కుంకాలు గీచుకుంటాకి వెళ్ళారా? లేకపోతే భార్య భర్తల మధ్యన అంటే భార్య భర్తలుగా కాబోయే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ చేయడానికి వెళ్ళారా? ఏమంటారు మన వాళ్ళు? పెళ్లి సంబంధానికి అదే ప్రధాన పెళ్లి సంబంధాలు రింగులు తొడిగేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏమంటారు? పసుపు కుంకుమ. మీ ఏరియాలో ఏమంటారు తెలియదా?
చేయరా డైరెక్ట్ వివాహాల గొడవలేని పని. కాబట్టి మనకి ఆ ప్రభావం చూపుతాయి అన్నమాట. అక్కడ పెద్దకొస్తున్న ఒక 100 మంది ఉంటారు. మా ఇంటి పక్కన పెద్ద చర్చ్ బిల్డింగ్, మనదేమో పైన మా ఇంటి పైన ఉంటుంది. అదైనా వాళ్ళందరికీ మాదిరిగా ఉండడం వరకు మేము చాలా విషయాలు ఆచారాలు అనేవి ఆచరించుకోకుండా చాలా జాగ్రత్త పడుతూ వస్తాం అన్నమాట. అది ఇల్లు కట్టే విషయంలో కానీ, వివాహం మా అమ్మాయి వివాహం చేయటంలో కానీ, ఇది మళ్ళీ ఏ దేవుని చిత్తం అయితే ఈ నెలలో 18వ తారీఖున జరగబోయే వివాహం విషయంలో కానీ చాలా జాగ్రత్త పడి ఆచారాలు లేకుండా కేవలం వాక్యానుసారంగా వివాహం చేస్తూ వాక్యానుసారంగా మళ్ళీ ఉండేలాగా, వాక్యానుసారంగానే మళ్ళీ వివాహం చేసుకున్న తర్వాత భార్య తనే భర్త దగ్గరే ఉండేలా, అన్ని విషయాల్లో అక్కడే కదా అయింది. కాబట్టి ఈ ఒక క్రమశిక్షణ నేర్పుతున్నాడు. మా ఏరియాలో దౌర్భాగ్యం ఏంటంటే కట్నాలు, మొదటి పురుడు మీరు వేయాలి, రెండో పురుడు మీరు వేయాలి, తర్వాత మూడోది మేము వేస్తాం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఆచారాలు. అవన్నీ తీసి పడేసాం. అమ్మాయి పంపించిన వెంటనే మా ఇంటి దగ్గరే ఉంటుంది అని చెప్పారు. అన్నీ ఉన్నాయి, కుర్చీ ఉంది, కుర్చీలు ఉన్నాయి, అర్థమైందా, వంట గ్యాస్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అర్థమైంది, వేసవికాలం వస్తే ఏసీ ఉంది, ఏమి పట్టరాకపోతే మీ అమ్మాయిని పంపండి అన్నాను. అప్పుడు కాపురం చేస్తే చేయదా కూడా ఒక లారీ సామాను తోలేరు అనుకోండి, మావి గారు ఆ ఫ్రిడ్జ్ ముట్టుకోవద్దన్నారంటే మనం ఎంత బాధ అండి మన ఇంట్లో. ఏంటి అది ఎవరికైనా చెప్పుకోగలుగుతావా? నా ఫ్రిడ్జ్ ముట్టుకోవద్దన్నా అనుకోండి, నా మంచం అది చెప్పాను కదా నేను, మంచం తీయిందే కానీ నా వారు నా ఆదాయం కోసేసాడు అన్నట్టుగా అలాంటి గొడవలు వస్తాయా? అంటే మనం మారాలండి. అన్ని ఆచార ప్రభావము క్రైస్తవం మీద ఉండకూడదు. ఉంటే కొంత క్రైస్తవం అనేది నీట్గా కనపడదు, క్లారిటీగా కనపడదండి. క్రైస్తవం అనేది ధనం, మన వాళ్ళు అంట మనీ అంటారంట. ఇది మన భారతదేశం అంట. మీకు అర్థమైందా? అవతల వాళ్ళంతా కూడా హనీ అంటారంట భార్యని. హనీ అంటే నా తేనె అని. మన వాళ్ళు ఏమంటారు? మాట్లాడితే భార్య మనీ అంటే మీ ఇంటికి వెళ్ళి పట్టరా అంటారంట. ఒకళ్ళు వేరే కానీ క్రైస్తవ కుటుంబాల్లో మాత్రం అద్భుతంగా ఉంటాయి. మీకు అర్థమైనా అర్థం అంటే మన క్రైస్తవ కుటుంబాల ద్వారా సమాజానికి ఒక ఆత్మ సంబంధమైన జీవిత విధానాలు అనేవి ఒకటి చూపించాలన్నమాట. మళ్ళా మీకు ఉన్నాయా? ఏది పెళ్లి చేసినప్పుడు 500 రాయిట్లు 200 రాయిట్లు ఉన్నాయా? మీకు ఉన్నాయా? మనం ఇప్పుడు అందరికీ కూడా సమృద్ధి ఉంది. ఓ మాటలో చెప్పాలంటే అంటే 100 మందికి భోజనం పెట్టగలమా లేమా? ఒకప్పుడు పూర్వకాలంలో కనీసం భోజనం అంటే ఒక పూట తింటే ఒక పూట ఉండేది కాదు. మీకే కాదు, మా ఏరియాలో కూడా తాటాకులు తినేవారు మధ్యాహ్నం మాటలు. నాకు తెలీదు, మా తాతయ్యలు చెప్పేవారు. అదే మా తాతయ్యల కాలంలో. ఆయన నాకు చెప్పలేదు, నేను ఆ టైం చేయను, ఆయన చనిపోయాడు. ఉన్నప్పుడు ఆ ఊహ తెలియదు. అప్పుడు ఏమీ లేవు. అందరూ ఏదో పరపో వేసుకుని పాపం వచ్చి పెళ్ళికి వచ్చి సహకరించి వెళ్ళేవారు. వీళ్ళు మళ్ళీ అలా సహకరించేవారు అనమాట. అది కూడా మా అమ్మాయి పెళ్ళికి కానీ ఈ పెళ్ళికి కానీ గిఫ్ట్లు తీసుకురావట్లేదని చెప్పేసి, అంటే ధనం రాయటం, భోజనాలు చేసి ఏదో హోటల్ లాగా అక్కడ భోజనం చేసి ఇక్కడ వచ్చి 500 కానీ మీకు అర్థమైందా? అది ధనవంతులు సైతం అలానే చేస్తున్నారు. అది కూడా మా అమ్మాయి పెళ్ళికే తీసేసాం. అది మీకు అర్థమైందా? నాకు ఎక్కువ వస్తాయి తెలుసా మీకు? ఒక 400 మంది 1000 మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సహోదరులు. నిజానికి కనీసం 100 రూపాయలు ఇట్టినా కూడా డబ్బులు వస్తాయి. కానీ అది ఆశించలేదు. నేను కష్టపడుతూ ఒక క్రమశిక్షణ అనేది నేర్పిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ ప్రభావం కనపరచకూడదు. మీకు అర్థమైంది? భోజనం చేసినంటే ఆనందంగా వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేసి వెళ్ళటమే, అంతే. మీకు అర్థం లేదా? నేను హాస్పిటల్లో ఉన్నాను, అప్పుడు ఎవరైనా ₹1 తెచ్చి ఇస్తే అది గౌరవంగా ఉంటుంది. మీకు అర్థం లేదా? అది ధర్మం. ఏది అనారోగ్యం ఉన్నారు కాబట్టి మీరు ఇది కొంచెం ఉంచండి అని చెప్పేసి మేము అలా ఆ ఏరియాలో చాలా సహాయం చేస్తాం. ఎవరికైనా బాగోలేకపోతే కనుక అందరూ అన్ని ₹1000 వేసుకుని సహాయం చేయటం, లేకపోతే పరిస్థితిని బట్టి అనమాట. ఒకవేళ 10,000 ఇవ్వాల్సి వస్తే 10,000 ఇచ్చే అంత స్థాయికి అందరూ కూడా మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ కూడా కొంతమంది వాళ్ళ సహాయం చేద్దాం, హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళకి 1,00,000 అయింది, మనకు కనీసం 50,000 అంటే అప్పుడు అందరూ 5,000 ఒకళ్ళు 15,000 సహాయం చేస్తారు. ఎవరో పిసినారో ఎవరో ఇది సహాయం చేయరు. వాళ్ళు వదిలేయండి, అందరూ అన్ని చోట్ల ఉంటారు కదా. ఏదేమైనా మనం ఆపదలు ఉన్నప్పుడు మాత్రం మనం దేవుని పిల్లలమనే భావన వాళ్ళకి తెలపాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఒక 100 మంది కాదు 500 మందికి ఒక రోజుకి మించి 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలు 1000 మంది భోజనాలు పెట్టగలిగే సామర్థ్యం ఉంది. కనీసం ఉన్నప్పుడు మనం ఆ సెక్షన్ అంతా తీసి పడేయాలన్నమాట. అందుకే మేము
మా అమ్మాయి పెళ్ళికి అబ్బాయి పెళ్ళికి చెప్పేసాం అన్నమాట. ఎవరు రాతలు రాయించక్కర్లేదు. పోయిన పెళ్ళి చూస్తారు, భోజనం చేస్తారు, ఆనందంగా వెళ్తారు, గొడవ ఉండదు. ఎంతోమంది ఇలా డబ్బులు లేవు పెళ్ళికి వెళ్దామంటే అనుకుంటారు. అది లేదు, ఇంకా డబ్బులు లేవి వాళ్ళ ఇక అర్థమైనా అర్థం లేదా. ఒకప్పుడు అవసరం అది, ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి మనం ఆనందంగా వాళ్ళకి ప్రేమతో భోజనం పెట్టి మనం పంపించేయచ్చు. నేను అర్థమైనా అర్థం లేదు. అంటే అన్నిలో ప్రభావం మన మీద చూపకూడదండి. అన్య సంబంధమైన ప్రభావం మన మీద చూపకూడదు. అర్థమైనా అర్థం లేదు. కనీసం సేవకులైనా అలా చేయాలి వద్దా? సేవకులైనా చేయాలి వద్దా? సేవకుల కుటుంబం అయినా వాక్యానుసారంగా చేయాలి వద్దా? అర్థమైనా అర్థం లేదా? చేయాలి వద్దా అండి? అది అందుకని ఈ లోక సంబంధమైన ఆజ్ఞలు పద్ధతులు అన్నాడు. ఒక ఆయన అన్నాడు, నన్ను మీరు సూత్రాలు కట్టకపోతే మరి ఎక్కడైనా అలా పట్టుకుంటే మరి మంగళసూత్రాలు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటుందండి. ఏముంటుంది? ఆధార్ కార్డు ఉంటుంది. ఉండదా? చాలదా? అది వైఫ్ ఆఫ్ అని ఉంటుందా? చాలదా? ఏమన్నా ఇలా మంగళసూత్రాలు ఎవరైనా వేసుకెళ్ళిపోతారు. మరి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తే కొంటారా? లోకంలో అజ్ఞానంగా తిరిగే వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా మంగళసూత్రాలు వేసుకెళ్ళిపోతే పెళ్ళి అయిపోయినట్టేనా? వాళ్ళు తీసుకెళ్ళి లోపల ఎడతలేదా? అజ్ఞానం అంటారు. అది విగ్రహ సంబంధమైన దగ్గర నుంచి వచ్చింది. ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహ సంబంధమైన అపవిత్రత దగ్గర నుంచి వచ్చింది. మనం మన దేశ సంస్కృతిని మనం పాటించవచ్చు. ఒకసారి ఇది వివాహం చేసుకున్నప్పుడు భోజనాలు పెట్టడం, అందరిని పిలిచి, అది మన దేశ సంస్కృతి, గౌరవించాలి. కానీ విగ్రహాల దగ్గర ఆచారాలు ఉన్నాయి. చనికాల అంటే చిన్న రాళ్ళు మీద కూర్చోబెట్టి 3 ఒట్లు పైకెట్టి 4 రాజ్మాలు ఉడకబెట్టి పెట్టడం, ఇవన్నీ కూడా ఏమంటారు? వాటిని ఆచారాలు. తర్వాత గెడ, ఒక పోస్ట్ కూడా ఒక గెడ, ఇది మామిడాకులు కట్టడం. నీకుంటాయి మామిడాకులు? మామిడాకులు కట్టడం. తర్వాత పోస్ట్ కూడా నిలబెట్టిన కర్రకి కొంచెం పసుపు రాయటం. ఇవన్నీ ఎక్కడి? విగ్రహ సంబంధమైన ఆచారాలు. అవి అక్కడి నుంచి వచ్చినాయి. పచ్చని పందిరేయాలంటారు. పెళ్ళి అంటే పచ్చగా ఉండాలంట. ఏదో నిబంధనలు పాటిస్తే పచ్చగా ఉంటుంది, రోజు కొట్టుకు సాగకుండా ఉంటారు. అంతేగాని పచ్చ పందిరి అయితే పచ్చగా ఉంటుందా? నిబంధనలు పాటించాలా వద్దా? నిబంధనలు జ్ఞాపకం. భార్య అంటే భార్య జ్ఞాపకం వచ్చినప్పుడు నిబంధనలు జ్ఞాపకం రావాలి. భార్య కనిపించింది అనుకోండి, ఏం కనపడలే? ఆవిడ పోషిస్తున్నాను లేదా, ఆవిడకి ఆరోగ్యానికి అంటే అనారోగ్యం వచ్చినప్పుడు ఆమెని హాస్పిటల్ చూపిస్తున్నాను లేదా, సంరక్షిస్తున్నాను లేదా, సంరక్షణగా ఉంటున్నానా లేదా, ఇవన్నీ రావాలి. భార్య కనపడినంటే నిబంధనలు జ్ఞాపకం రావాలి. పురుషుడు కనపడినంటే భార్యకి నేను ఆయన లోబడుతున్నాను లేదా, ఆయన ప్రేమిస్తాను లేదా, ఇవన్నీ రావాలి. ఆయనకి అన్నీ సమకూర్చి పెట్టాలి. గృహాన్ని సరిగ్గా పరిపాలిస్తున్నాను, ఆయన విషయంలో చేస్తున్నానో లేదో చూసుకోవాలి. భార్య భర్తలు అందరూ ఇద్దరు కూడా మధ్య మీద ఏదో సరదాగా రౌండ్ అప్ వేయటం కాదు. అది జస్ట్ పార్ట్ అంతే. మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళిద్దరు కనపడినప్పుడు భార్య భర్తలు వాళ్ళు దైవ నిబంధనలు అనుసరించే వాళ్ళుగా ఉండాలి. నిబంధనలు కూడా రావాలి. సూత్రాలు లేదా అద్దెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం బతుకుతాడు ఏంటి? మంగళసూత్రాలని ఎలా అంటారా? మీరు మీ ఏరియాలో గౌరవిస్తారా? ఇప్పుడు తరం అయితే మంగళసూత్రాలు తీసుకెళ్ళి దేనికి మంచం కోడికి వేస్తున్నారు. మంచం కోళ్ళు ఉంటాయి తెలుసు కదా, అది ఉన్నాయి కదా, కానీ తగిలిస్తున్నారు. ఏ టెన్షన్ ఉన్న చూడండి, అర్థమైందా? తగిలిస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు? మీరేమో వాళ్ళకి వేసారు, వాళ్ళేమో మంచాన్ని కూడా వేస్తున్నారు. గ్యాప్ వచ్చింది ఎవరైనా వస్తుండే కనుక ధరించుకుని కనపడుతున్నారు. అలాంటి అవసరం అంటారా? నిబంధన అవసరం. నిబంధన గుర్తు ఏదైనా పర్లేదు. అందుకని వేరే ప్రాంతాలలో వేరే ఒకళ్ళు 1 సూత్రం కడతారు, ఒకళ్ళు 2 సూత్రాలు కడతారు, ఒకళ్ళేమో చిన్నది ఒకటేదో కడతారు. అది మన చెన్నై వాళ్ళు అదే చిన్నది ఏదో ఉంటుంది. కొంతమంది పసుపుతాడు కడితే పెళ్ళి అయిపోయినట్టుగా కట్టేస్తున్నారు చాలా చోట్ల. సినిమాల ప్రభావం అదే. సినిమాలో వీళ్ళు నేర్పి వీళ్ళేమో వాళ్ళు నేర్పుతారు, వాళ్ళు ఏమో నేర్పుతారు. మీకు అర్థమైందా? ఇలా ఎక్కడో కట్టేస్తున్నాడండి గుడి పక్కనే, ఎవరు అక్కడ ఒంటరిగా కట్టేస్తున్నాడు. ఏం పెళ్ళిరా బాబు, ఏం పెళ్ళి ఆయన? అది పెళ్ళి అంటారా? ఎవరు పెళ్ళి అయిందా? కట్టాను మొన్న నేను మంగళసూత్రాన్ని. ఎక్కడ? గుళ్ళో కట్టాను. ఎవరి దగ్గర? ఎవరు లేదు. అదేంటి అడితల్లిదండ్రులు ఇతల్లిదండ్రులు మీరు వెళ్ళి ఏదో సినిమాలాగా వెళ్ళి ఇలా కట్టేస్తే మంగళసూత్రం కట్టేది ఆవిడ సిగ్గుపడిపోయి పెళ్ళి నమస్కారం పెట్టేది, నేనేమో
ఏదో ఏంటది దేవుళ్ళలాగా ఆస్వాదించేయటం, తర్వాత అక్కడ వాళ్ళు ఒకరికొక కత్తిరించి నరికేసుకోవడం. అంతేనా? మారాలి, మన ద్వారా మారాలండి. మీకు అర్థమైందా? మన ద్వారా మారాలి. కాబట్టి మనుషుల ఆజ్ఞలు, పద్ధతులు, ఆచారాలు క్రైస్తవులకు తీసుకురాకూడదు. ఎవరైనా చనిపోతే మళ్ళా వాళ్ళకి బట్టలు పెట్టడం, అర్థమైందా? బట్టలు లేనోళ్ళు బట్టలు పెట్టాలి, అంటే వస్త్రాలు లేనోళ్ళు వస్త్రాలు పెట్టాలి. చనిపోయినప్పుడు కాదు, చనిపోయినప్పుడు ఏదైనా సాయం చేసి తప్పేం కాదు. చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదరించాలి అంతే. భోజనాలు ఇవన్నీ కూడా లోక సంబంధాల ఆచారాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఏదో విధంగా ఎవరో ఒకరు పట్టుకొచ్చి పెడతా ఉన్నారు, అవునా కదా? ఇవి మన ఇంట్లో క్రైస్తవులు ముందు మన వాక్యం నేర్చుకున్న వాళ్ళ ఇంట్లో ముందు ఏది ఒకటి కనపడకూడదండి, ఏది ఒక్కడు కనపడకూడదు. అది నేర్చుకోగలిగితే క్రైస్తవులు ఒక అద్భుతమైన కుటుంబంగా ఏర్పడతారు, దైవికమైన కుటుంబాలు ఏర్పడతాయండి. ఆచారాలు లేకుండా దేవుడి మీద ఆధారపడి చెయ్యాలి. అది అంటే దేవుడే మనం ప్రార్థన చేసి ఏ పనైనా ప్రారంభించాలంతే. అన్ని విషయాలు దైవికంగా జరగాలి అంతే. మీకు అర్థమైనా అర్థమలేదు? అక్షంతలు వేస్తారు, అన్నం అది రైస్ మనం తింటానికి దేవుడు సృష్టించాడు. దానికి పసుపు కలిపి 4 అలా వేస్తూ ఉంటారు, అవునా? మన వాళ్ళు దాని పక్కన పెట్టి పూలు ఎడుతున్నారు. ఇప్పుడు మొత్తం మీద ఏదో ఒకటి ఉండాలి, ఇలా అనాలి అంతే కదా. ఇది మార్చాలి, ఇది మారుతున్నారు అంతే. ఏదో కొద్దిగా మాడిఫై చేస్తున్నారు, ఏదో రకంగా ఏదో మొత్తం మీద ఇలాగా అనాలి. ఏమున్నాయా? అందుకని మన ఇంట్లో ఏది జరిగినా, క్రైస్తవుల ఇంట్లో మరి ముఖ్యంగా సువార్థికుల ఇంట్లో ఏది జరిగినా ముందు సువార్థికుడు తన కుటుంబాన్ని అంతా నోరు మూయించేయాలి. నేను మాకు రేపు ఒక కార్యం ఉంది, ఆ కార్యంలో ప్రార్థన చేస్తాం, లోపలికి వెళ్తాం అంతే. మీరు పాలు పొంగించడం, అదే చెల్లెలు పొయ్యి అంటించడం ఇలాంటివి ఏమి ఉండవు. ప్రార్థన చేయడం, లోపలికి వెళ్ళటం, భోజనాలు చేయటం, ఎవరికల్లా డిస్మిస్ అంతే. ఎంత బాగుందండి? పెళ్ళి ఉంది, వివాహం చేసిన వెంటనే అందరూ భోజనాలు చేయడం, డిస్మిస్. ఏమన్నా మళ్ళా కాలు కట్టినప్పుడు టీ 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 అని సౌండ్ రావాలంట. అంటే కనీసం ఏదో ఒకటి. మళ్ళీ ఆ పక్కన గీమ్ అంటూ ఉంటాడు, ఆ ప్రభావం అంట నేను పెళ్లి చేసేటప్పుడు. ఓ ఆపు, ఇక్కడ టీ ఖాయం అనిపించినా ఏమి రాదు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ అదేమి దానికి సౌండ్ రాకూడదు. ఎక్కడికి జాయిగా సినిమాలో లాగేస్తున్నారు అనమాట. అప్పుడేమో బ్యాండ్ అలా వాయించండి రో నువ్వు వాయించండి అంటే అప్పుడు మొదలెట్టు. ఆ సూత్రం కట్టినప్పుడే, ఆ సూత్రం కట్టినప్పుడు బ్యాండాలు అవసరమా? మంచి భోజనం పెట్టి సంతోషంగా పంపించాలండి అంతే. మీకు అర్థమైనా అర్థం లేదా? కాబట్టి మనము మనుషుల ఆజ్ఞల పద్ధతుల్ని దయచేసి దూరం పెడతానికి ప్రయత్నం చేస్తే కనుక క్రైస్తవం కనపడుతుంది. ఏంటి క్రైస్తవ వాహనం ఎంత సింపుల్గా ఉందంటే అనాలి. తెలుగులో ఉంటుంది, సింపుల్గా ఉండాలి. వాళ్ళకి అర్థం కావాలి. భార్య భర్త కూర్చున్న వాళ్ళకి నిబంధనల ద్వారా బ్రతకాలంటే. నిబంధనల ద్వారా గొడవలు వస్తాయి, భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. కానీ వారు దైవికమైన విధానంలో వాళ్ళు ప్రతిదీ కూడా సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీకు అర్థమైనా అర్థమలేదా? గొడవలు రాకుండా ఏ కుటుంబం ఉండదు. కానీ సమస్యలు చిన్నవి పెద్ద అవ్వకుండా చూసుకోవడం అన్నమాట. అప్పుడు దేవుడు దేవుడే కదా అవన్నీ అంటే, అవునా కదా? అంటే దేవుడే మన కుటుంబానికి ఆధిపత్యం, అలాగే మన ప్రభు ద్వారా దేవుడు ఏర్పాటు చేసేటట్టుగా అవకాశం ఇవ్వాలన్నమాట. అందుకని మనుషుల ఆజ్ఞలు పద్ధతులు రుచి చూడవద్దు, చేత పట్టుకోవద్దు అన్నాడు. అంటే క్రైస్తవుడిగా ఎదగటానికి ఎన్ని ఆటంకాలే. లోక జ్ఞానం ఉందా? ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, అయ్యో ఎవరు ఎదురు రాకుండా వెళ్ళిపోతున్నారా అంట. కొబ్బరికాయ కొడతారు. ఏది ఈ పెళ్ళికి సంబంధించిన బండ్లు బయలుదేరుతున్నప్పుడు ఏం చేస్తారు? కొబ్బరికాయ కొడతారు, ఎవరో చెంబు పెట్టుకుని వస్తారు, చిన్న లోటతో నీళ్ళు పెట్టుకుని వస్తారు, అవునా కాదు? అలాంటి ఎన్నో యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైనా అర్థం? పెళ్ళిలో పెళ్ళి అయిన వెంటనే చనిపోయి లాభం ఇలా ఎన్నో జరిగింది. అవి ఆచారాల వల్ల ఎవరో క్షేమం అనేది ఉండదన్నమాట. మా మధ్యలో మా ఇప్పుడు ఎవరంటే కట్నాలు ఏముందండి అంటున్నారు. ఎందుకో తెలుసా? పిల్లలు పెళ్లిపేటల గురించి వెళ్ళిపోతున్నారంట. ఒక ఆయన చెప్పాను, నేను పెళ్ళిళ్ళు నన్ను చూడమని నేను ఎక్కడ చూస్తాను, నాకు ఇది ఇలా పరి సరిపోద్ది దేవుని పని. పెళ్లి సంబంధం ఎక్కడండి అయ్యారా? అందరూ లవ్లండి అంటున్నారు. ఏంటంటే లవ్ మ్యారేజ్లు కాదు, కామన్ మ్యారేజ్లు, మోహప్ మ్యారేజ్లు. క్షమించారు,
మోహపు మ్యారేజ్. అందుకే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత విడిపోయి మళ్ళీ వేరే వేరేగా వెళ్ళిపోతుంది. ఏమన్నా కదా, ప్రేమ అనేది విడిపోద్దా? కాబట్టి లోకంలో జరుగుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన పిల్లలకు వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి, లేకపోతే మనం జీవితాంతం ఏడాల్సిందే. అవునా కదా? కాబట్టి ఈ 3 విషయాలు గమనించండి. ఒకటి, తత్వజ్ఞానం సంఘం మీద ప్రభావం చూపుతుంది. రెండవది, ఈ పాత నిబంధనల పండుగల యొక్క ప్రభావం చూపుతుంది. మూడవది, దేవదూతల ఆరాధన ప్రభావం చూపుతుంది. నాలుగవది, లోక సంబంధమైన మనుషుల పద్ధతులు సంఘం మీద ప్రభావితం చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి అవన్నిటిని కూడా విడిచి ఏం చేయమన్నారంటే, అవన్నీ జ్ఞాన సంబంధమైనవి కాదు అని 2:3 మీరు అండర్లైన్ చేసుకోండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, అంటే యేసుక్రీస్తునందే అని అర్థం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అర్థమైందా? అర్థమైందా? ఎవరు యందు? యేసుక్రీస్తునందు. అంటే యేసుప్రభు సరిపోతాడు క్రైస్తవులకి. లోక జ్ఞానం అక్కర్లేదు, ధర్మశాస్త్రం అక్కర్లేదు, అదే తత్వజ్ఞానం అక్కర్లేదు, ఆచారాలు అవసరం లేదు. క్రైస్తవులకి యేసుప్రభు సరిపోతాడండి, అంతే. క్రైస్తవులకి ఎవరు సరిపోతారో? యేసుక్రీస్తు వాళ్ళు సరిపోతారు, ఇంకెవరూ అవసరం లేదు అనమాట. అంటే యేసుక్రీస్తు మాదిరి అనమాట. ఆయన మరణం, ఆయన యొక్క త్యాగం మాదిరి, ఆయన యొక్క జీవితం మాదిరి మనకి. ఆయన త్యాగం మనకి, ఆయన మాదిరి, జీవితం మాదిరి, అంతే సరిపోతారు. యేసుప్రభు సరిపోతారండి, ఇంకెవరు అక్కర్లేదు. యేసుక్రీస్తు ద్వారా మనము యేసుక్రీస్తు ద్వారా సరిపోతారండి. యేసుక్రీస్తు సరిపోతారు. లోకంలో జ్ఞానం ఏమి లేదు, లోకంలో బుద్ధి ఏమి లేదు. అదైనా యేసుప్రభు నందే అన్నీ ఉన్నాయి. సర్వ సంపదలు ఆయన అందే గొప్పతనాలు ఉన్నాయి. ఆత్మ సంబంధ జ్ఞానం కానీ, అదైన ఆత్మీయ దీవెలు కానీ ఆయన అందే ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులందరికీ యేసుప్రభు సరిపోతాడండి, ఇంకెవరు అక్కర్లేదండి. అంటే యేసుప్రభు మాదిరి సరిపోద్ది అనమాట. అంటే మనం ఏ పని అయినా, ప్రభు చూడండి, వివాహానికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, అదే అక్కడ అవసరాలు తీర్చారు, అంతే. అలా ప్రభు అంటే మనం ఏదైనా సరే ప్రార్థన చేసుకోవడం, అంతే. ప్రార్థన చేసుకోవడం, పని ప్రారంభించడం. అయితే లోకానికి చాలా ఇరుతనంగాను ఎటకారంగానే ఉంటుందండి, మర్చిపోకండి. లోకానికి ఎలా ఉంటుందండి? ఈడేట్రా పెళ్లి చేస్తుంటే ఇలా చేస్తున్నాడు, ఇవన్నీ ఎక్కడ విద్యవరంగా ఉన్నాయండి, ఏదో అయ్యొద్దంటే ఇయ్యొద్దా అంటారు ఏంటంటే ప్రారంభంలో అనుకోరండి మా ఊళ్ళు. తర్వాత అర్థమైపోయింది అందులో ఏమీ లేదని. అలా క్రైస్తవం మనం మన ఇంట్లో ముందు నడిపించాలి. మనం నడిపిస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. మీకు అర్థమైందా? అందుకే ప్రత్యేకంగా మిమ్మల్ని అందరం రమ్మంటే కారణం ఏంటంటే, క్రైస్తవ వివాహాలు అనేవి ఎలా జరగాలి, అర్థమైందా? ఏ మాదిరి అంటే క్రైస్తవులు అందరూ కూడా ఎలా మాదిరికరంగా మనం ఉండాలి. వివాహంలో కానీ అన్ని విషయాల్లో కూడా మాదిరిగా ఉండాలి. మానవ ఆచారాలు అనేవి మనకు ప్రయోజనకరమైనవి కాదు. ప్రార్థన ప్రయోజనకరమైనది, దేవుణ్ణి అడగటం ప్రయోజనకరమైనది, ఆయన సహాయం మనకు ప్రయోజనకరమైనది తప్ప మరొకటి మనకు ప్రయోజనకరమైనవి ఇవి కాదనమాట. అందుకని ఆయన యేసుప్రభు వారి గురించి స్పష్టంగా చెప్పుకొచ్చారనమాట. మీకు